ఈ 50 నిమిషాలు ఏదైతే జ్వాలరూప తపస్సులో 10 విషయాలు 10 రూపాలు అది నిన్నటి వరకు రిపీట్ చేసుకున్నాము. విశేషించి ఆ 10 రూపాల్లో మొదటిది జ్యోతి బిందు రూపం, రెండవది అగరవత్తిలో ఉండేటువంటి నిప్పురవ్వది గురించి చెప్పాము. ఏ విధంగా 62 జన్మల వికర్మల్ని వినాశం చేసుకోవాలనేది. తర్వాత దీపపు వెలుగులో స్వభావ సంస్కారాల్ని తెలుసుకోవడము. నా స్వభావమేమి, ఏ సంస్కారంతో నేను పురుషార్థహీనమవుతున్నాను, ఏ స్వభావంతో ఇతరులతో సరిగా నా వ్యవహారం లేదు. తర్వాత చిన్న మంట. ఎప్పుడైతే ఒక ఇంటి లోపల దీపం అనేది వెలిగించాము, ఆ వెలుగు ఇంకా పెరుగుతూ అది కొద్దిగా ఇంట్లో ఉండేటువంటి ఫర్నిచర్ని కాల్చేస్తుంది అనుకోండి. అంటే శరీరం లోపల ఉండేటువంటి ఇంద్రియాలన్నీ దగ్ధం అవుతుంది. దేహ భావన సమాప్తి అయిపోతుంది. సో ఒక్కొక్కటి ఏదైతే మన దృష్టిని మళ్లిస్తుందో, మనల్ని లాగుతుందో అన్నీ సమాప్తి అవుతుంది. కేవలం నేను ఇప్పుడు సంపూర్ణ సంపన్నత వైపుకు వెళ్తూ ఉన్నాను. ఏవి తన వైపుకు నన్ను లాగడం లేదు అనే లగన్ తపస్సులో మనం వెళ్తూ పోతామన్నమాట. ఆ తర్వాత దేహ భావన పూర్తిగా సమాప్తి అవుతూ దేహం నుంచి బయట వచ్చేటువంటిది అభ్యాసం చేయాలి. అప్పుడు ఈ శరీరం కాలిపోతుంది. నడుస్తూ, కూర్చుంటూ, తిరుగుతూ ఈ ఒక్కొక్క స్టేజ్ని మనం అభ్యాసం చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. తర్వాత ఆ స్వరూపంలో మనం ఎలాగుంటామంటే ఒక విదేహీ స్థితిలో నడవడం. మనకు దేహం మీద ఉండేటువంటి మోహం సమాప్తి, దేహంలో ఉండేటువంటి బలహీనతలు లేదు రోగాలు మనల్ని లాగదనమాట. ఎందుకంటే మనం దేహం నుంచి బయట వచ్చేసి ఉంటాము. అదైన తర్వాత నెక్స్ట్ పూర్తి ఇల్లు. ఈ శరీరమే అనుకోండి లోపల పూర్తిగా దహింపబడుతూ ఉంది. ఇల్లు పూర్తిగా అంటుకుంటే ఏమవుతుంది, ఆ అగ్ని ఫస్ట్ కిటికీలు తలుపుల ద్వారా బయట వస్తుంది అనమాట. అదేవిధంగా ఒక శక్తివంతమైనటువంటి అగ్ని నా కళ్ళ నుంచి బయటికి చొచ్చుకొని వస్తుంది. చాలా ఫోర్స్ఫుల్ అనమాట. అదే అగ్నిపర్వతంలో నుంచి లావా ఏ విధంగా బయటకు వస్తుందో కక్కుకొని, ఆ విధంగా నా కళ్ళ నుండి వినాశ జ్వాల అనేటువంటిది బయటికి ప్రారంభమవుతుంది. మనకి భయం అనేటువంటిది సమాప్తి అయిపోయి ఉంటుంది. అప్పటికి ఎవరైనా ఇంట్లో దొంగలు పడ్డారంటే భయపడతారనమాట. కానీ మనకే మనమే ఒక మిలిటరీ మ్యాన్ అయిపోయాము. మన దగ్గర ఒక గన్స్ ఉన్నాయి. ఎవరైనా అలాంటి ఆతంకవాదులు ఉన్నారంటే వాళ్ళని చంపేసే రైట్స్ మనకుంది, అధికారం మనకుంది. అలాంటి దుష్ట శక్తుల్ని నిర్మూలించేటువంటి రైట్స్ ఉంది అంటే అప్పుడు మన ఎదురుగా అలాంటి వాళ్ళు ఎవరైనా కనబడితే మనము ఆ గన్తో ఆ వ్యక్తిని కాల్చే భయపడము. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారని వెతికి కాల్చి చంపేస్తారనమాట. అదేవిధంగా మన లోపల ఎక్కడెక్కడ దాక్కున్నటువంటి బలహీనతలో ఒక్కొక్కటినే నేను నష్టం చేస్తూ పోతున్నాను అని సమాప్తి చేసేటువంటి స్థితి తయారవుతుంది. ఆ అగ్ని వెదజల్లి 4 వైపులా వెళ్తూ
మొత్తం ఆ ఊరిని దగ్ధం చేస్తుంది. చుట్టుముట్టు ఉండేటువంటి నగరాన్ని కాకుండా నా అడవుల్ని దగ్ధం చేస్తుంది. సో అప్పుడు మొత్తం ఒక వినాశ జ్వాల తయారవుతుంది అనమాట. అప్పుడు మన పరిస్థితి, మన స్వరూపం ఎలాగుంటుందంటే, నేనే బాబా చేతిలో ఉండేటువంటి మాస్టర్ ప్రళయకాల రుద్రుడిని, నేనే మహాకాళేశ్వరుణ్ణి. ఈ స్వరూపంతో పూర్తి ప్రపంచంలో ఉండేటువంటి తామసిక తత్వాన్ని పూర్తిగా, తమోతత్వాన్ని పూర్తిగా, వికారాలని పూర్తిగా దగ్ధం చేస్తూ ఉన్నాం. ఏ విధంగా పాత బంగారు ఓ మంచి నగ చేయాలంటే కరిగిస్తే దానిలో ఉండేటువంటి తర్వాత మలినాలన్నీ తీసేస్తారు, ఆ విధంగా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి తమో ప్రధానమైన అశుద్ధ తత్వాలన్నింటినీ కరిగిచ్చేస్తున్నాము, కాల్చేస్తున్నాము. సో ఈ 10 స్టేజెస్లో సుమారుగా ఒక 108 స్టేజెస్ స్థితులకు మనం సపరేట్గా ప్రాక్టీస్ చేస్తుండేటువంటివన్నీ ఈ ఒక్క ప్రాక్టీస్లోనే చేయొచ్చు అన్నమాట. సో తద్వారా నెక్స్ట్ మనము ఆటోమేటిక్గా ఆ 50 నిమిషాల సమయం అయిపోతుందన్నమాట. ఒక్కొక్కటే మనం క్లియర్ చేసుకుంటూ పోతాము. దేహము, దేహ సంబంధాలు, వ్యక్తులు ఏమి ఉండదు. వస్తువులు మనల్ని ఆకర్షించేది అక్కడ ఏముంటుంది? వైభవాలు లేనే లేదు. ఇంకా స్వభావాల్లో పరివర్తన వచ్చేస్తుంది, సంస్కారాల్లో పరివర్తన వచ్చేస్తుంది. 63 జన్మలకి 62 జన్మలు తర్వాత ఇప్పటిది ద్విజ జన్మ కూడాను మనం చేసినవన్నీ ఒక్కొక్కటే బాబా ముందు పెట్టేసేసి క్లియర్ చేస్తూ, ఏ విధంగా ఒక్కొక్క ఫోటోని కాల్ చేస్తే అది ఏమీ గుర్తు లేకుండా ఉంటుంది. కేవలం స్వీట్ మెమరీస్. మనం ఏ విధంగా ఆల్బంలో ఏం చేస్తామంటే మంచి స్వీట్ మెమరీస్, మంచి ఫోటోలనే పెట్టుకుంటాం. ఎవరో ఎప్పుడు చనిపోయిండేదో లేదు ఏదైతే దుఃఖాన్ని కలిగించే ఫోటోలు మనం పెట్టుకోం కదా. అదే మన మనోపలకం మీద, మన దృష్టిలో కానీ మన సంకల్పాల్లో కానీ మొత్తం సమాప్తి అయిపోతుంది అనమాట. అప్పుడు చాలా 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 తేలికైనటువంటి స్థితి ఉంటుంది. ఇది నాకు విశేషంగా పీస్ పార్క్లో అనుభవం జరిగిందనమాట. సో మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత అప్పుడు ఎవరూ లేరనమాట. 87లో నేను ఒక్కడే ఉండేవాడిని. ఇంకా పని వాళ్ళతో పనులు చేపిస్తూ ఒక అన్నయ్య ఉండేవాళ్ళు. వేరే పబ్లిక్ను కూడాను మొత్తం నేను ఒక్కడే అటెండ్ చేసేవాడిని అనమాట. ఒక మామిడి చెట్టు కింద పడుకొని ఇలాగ ఏదో తీర్చుకోవాలని పడుకుంటే మొత్తం చెట్టు అక్కడ పార్క్ అంతా అంటుకున్నట్టు అనిపిస్తూ, ఇదేం పార్క్ అంటుకుంటుందని నేను పైకి ఎగిరిపోయి పైనుంచి చూస్తున్నాను అనమాట కింద. కానీ అక్కడ సాక్షాత్కారం ఎలాగుంది అంటే నాకు ఒకేసారి పూర్తి భూ ప్రపంచం అంతా అంటుకుంటున్నట్టు, అంటే వినాశం అనమాట. అరే ఇదంతా అంటుకొనేసిన, అవును నేను పైకి ఎలాగొచ్చానని చూస్తే నేను ఒక ఫరిస్తా స్వరూపంలో ఉన్నాను అనమాట. ఆ ఫరిస్తా స్వరూపంలో ఉంటూ 4 వైపులా చూస్తే అందరూ బ్రాహ్మణ పరివారం అంతా ఫరిస్తాలైపోయి పైనుంచి అన్ని ఆత్మలు ఎవరైతే ఈ అగ్నిలో చిక్కుకొని ఉన్నారో ఈ ఆత్మల యొక్క శరీరంలో నుంచి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చేటువంటి యోగ శక్తితో వీళ్ళందరికీ ముక్తిని, వాళ్ళ శరీరాల నుంచి ముక్తిని చేయించే పుణ్యకార్యాన్ని చేయడం జరుగుతుంది అనమాట. సో అది బ్రహ్మబాబాకు జరిగినటువంటి అనుభూతి నాకు కూడా సాక్షాత్కారం లాగా జరిగిందనమాట. సో ఇదే ఇప్పుడు చెప్తూ ఉండేటువంటిది కూడాను 2 నిమిషాలకు గాను. ఇప్పుడు ఏమవుతుంది, 50 నిమిషాల వికర్మ వినాశం అయిన తర్వాత 10 నిమిషాల యొక్క అనుభవాల్ని ఎట్లా చేసుకోవాలి, దాంట్లో ప్రతి ఒక్కటి బాబా పిల్లలైన తర్వాత మనం ఏం అభ్యాసం చేయాలని తాపత్రయపడతామో, తపన పడతామో అవన్నీ కూడాను ఈరోజు మనం దాని గురించి ఆలోచన చేస్తున్నాం అనమాట. సో ఎప్పుడైతే మనము శరీరాల నుంచి బయట వస్తాము, శరీరం కాదు దేహం అని చెప్పాలి, 5 తత్వాలది ఈ దేహము. ఈ దేహంలో ఆకాశం కానీ, కాళ్ళని భూమి అనుకోండి, కడుపుని నీళ్ళు అనుకోండి, కడుపు కింద అగ్ని అనుకోండి, పైన వాయువు. అంటే ఒక కుండ కింద మంట పెడితే ఆ నీళ్లు
ఆవిరైతే పైన గాలి, వాయువు అని అనుకోండి. ఈ 5 తత్వాల శరీరంలో 5 తత్వాలు వెళ్ళిపోతే ఏం నిలుస్తుంది? 2 లైట్స్ మాత్రం నిలుస్తుంది అనమాట. అదే డబుల్ లైట్ స్టేజ్ అంటాము. ఎప్పుడైతే 2 లైట్లు అంటే మన సూక్ష్మ శరీరము, తర్వాత ఆత్మ, అందరూ అదే పరిస్థితిలోకి వచ్చేస్తాం అనమాట. అందరూ అలాగ పైకి వచ్చేస్తాం. బ్రహ్మబాబా మనల్ని స్వాగతం పరుస్తారు. ఇంకా మిగతా వాళ్ళని కూడాను మనమంతా మన తపశ్శక్తితో వాళ్ళందరినీ ఈ భూప్రపంచంలో నుంచి ప్రతి ఒక్క జీవ ఆత్మని వాపస్ జతలోకి తీసుకొస్తాం. అంతలోనే అందరూ రెడీ అయితేనే బాబా, శివ్ బాబా ఇంతవరకు మనల్ని ఎవరిని లోపలికి రాకున్నట్టు, బ్రహ్మబాబా కూడా రాకున్నట్టు పరంధామం తలుపులు వేశారు కదా. సో ఇప్పుడు ఆయన తలుపులు తీస్తారనమాట. మనమంతా ఫరిస్తా స్వరూపాలు. బాబా వచ్చారు, బ్రహ్మ బాబా, శివ్ బాబా, మనమంతా జతలో ఉంటామన్నమాట. అదే శివుని యొక్క బరాతి ఊరేగింపు అంటారనమాట. సో అందరూ వాళ్ళ సూక్ష్మ శరీరాన్ని కూడాను వదులుకుంటున్నాం అనమాట. సో మొత్తం అన్ని ఆత్మలు ఎంత మనకి ఆశీర్వాదాలు దొరుకుతుందంటే అందరికీ ఈ అవకాశం కలిగించేగాను మనము నిమిత్తం అవుతాం అనమాట. సో నిదానంగా అందరూ అప్పుడు విదేహి అంటే స్థూలమైనటువంటి 5 తత్వాల శరీరం నుంచి బయట వచ్చి తపస్సు చేసేది. అదైన తర్వాత అశరీరి, ఆ సూక్ష్మ శరీరం కూడాను ఏదైతే ఉందో అది కూడాను నేను పోగొట్టుకుంటున్నాను అనమాట. దాన్ని అశరీరి. విదేహి అంటే డబుల్ లైట్, ఫరిస్తా. అశరీరి అంటే సూక్ష్మ శరీరం కూడాను లేకుండా ఫరిస్తా రూపం కూడాను పోయింది. కేవలం ఆత్మలు. అదే ఎంతోమంది ఋషులకు, మునులకు సాక్షాత్కారం అయ్యేదనమాట. ఆకాశంలో ఒక పురుగుల దండు, ఆత్మ నక్షత్రాల గుంపు పైకి వెళ్తున్నట్టు సాక్షాత్కారాలు అయ్యేవన్నమాట. సో అదేవిధంగా పైకి వెళ్తూ ఉన్నాం మనం, పైకి వెళ్తూ ఉన్నాము. సో శరీరం నుంచి కూడాను, సూక్ష్మ శరీరం నుంచి కూడాను బయట వచ్చేటువంటి అభ్యాసాన్ని 2 నిమిషాలు చేస్తామన్నమాట. సో ఆ ఆనందము, ఆ అనుభూతి, దానికి చాలా స్పెషల్ మ్యూజిక్స్ మేము క్రియేట్ చేసేటాం అనమాట. సో ఆ మ్యూజిక్తో ఒక ఫీలింగ్ వస్తుంటుందన్నమాట. నక్షత్రాలు మొమెంట్ అవుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి ఒక సుందరమైనటువంటి, ఒక మనస్సుకు హత్తుకునేటువంటి మ్యూజిక్ని కలర్ ఆఫ్ లైట్ అని ఒకటి ఉందన్నమాట. అది చాలా బాగా మేము వాడేవాళ్ళం అనమాట. సో ఆ విధంగా పరంధామం వైపు వెళ్తూ ఉన్నాం ఆత్మలన్నీ. సో అనుభూతికి అప్పుడు కిందకు వచ్చేటువంటిది లాగేది, నా బుద్ధి కిందకి లాగబడుతుంది, నేను తపస్సు చేసే కాదు, ఆ మాటలే లేవన్నమాట. కింద పూర్తి ప్రపంచం కాలిపోతుంది కదా. కింద భూప్రపంచం పూర్తి భస్మం అవుతుంది 5 రకాల అగ్నితో. ఒకటి భౌతికమైనటువంటి 5 తత్వాలలో అగ్ని తత్వం, తమో ప్రధానమైన తత్వమైన అగ్ని ద్వారా ఒకటి. రెండోది మనలో ఉండేటువంటి వికారాల అగ్ని ఒకటి. మూడోది పశ్చాత్తాపం అనేటువంటి అగ్ని. నాలుగోది అణుశక్తి ద్వారా విస్ఫోటం అవుతుండేటువంటి అగ్ని. ఐదోది మన తపస్సు ద్వారా ప్రజ్వలితమైనటువంటి అగ్ని. ఈ 5 అగ్నుల ద్వారా పూర్తి ప్రపంచం పరివర్తన అవుతూ ఉందన్నమాట. పరివర్తన అవుతూ ఉంది కింద. మనమేమో పైన నక్షత్రాలు, ఆత్మజ్యోతి బిందువులు, మన స్వీట్ సైలెన్స్ హోమ్కి దగ్గర అవుతూ ఉన్నాము. ఎవరి జతలో ఉన్నాము? శివ్ బాబా, బ్రహ్మ బాబా, అమ్మ నాన్నల జతలో ఈ ఊరేగింపు. దానిలో కూడాను జతలో బాబా అడుగుతారనమాట, మీరు జతలో నడిచేటువంటి వాళ్ళు అవుతారా, లేదు వెనక ఊరేగింపులో వచ్చేటువంటి వాళ్ళు అవుతారా అని.
సో ఇంత ఉన్నతమైన కార్యం చేసినప్పుడు మనం జట్టులోనే ఉండేటువంటి అనుభూతి మనలో పెరుగుతూ పోతుందన్నమాట. ఈ 2 నిమిషాలు ఇదే విధంగా అనుభవం చేసుకుంటూ మనము పరంధామానికి వెళ్తాము. పరంధామంలో వెళ్ళి అక్కడ సెట్ అయ్యేటువంటిది 1 నిమిషం లాగా అభ్యాసం చేస్తాం అనమాట. బాబాకు దగ్గరలో పరంధామంలో సతో ప్రధాన, సతో, రజో, తర్వాత తమో ప్రధాన ఆత్మలు, ఆ విధంగా దాని సెక్షన్స్లోకి ఆత్మలన్నీ వచ్చి కూర్చుంటాయి అన్నమాట. సో అక్కడ సెట్ అవుతున్నాయి అన్నీ వాళ్ళ ఇంట్లో, అంటే వాళ్ళ సెక్షన్లోకి ఆత్మలన్నీ చేరుకుంటూ ఉన్నాయన్నమాట. నేను కూడాను ఆత్మ, నేను బాబాకు చాలా సన్నిహితంగా ఆ మూల లోకంలో, ఆ మూల వతనంలో, ఆ నిర్వాణ ధామంలో, ఆ పరంధామంలో అతి సూక్ష్మమైనటువంటి నేను ఆత్మ, మిగతా ఆత్మలందరూ చేరుకున్నామన్నమాట. కానీ ఆ అనుభూతి అక్కడ ఉండదు, ఇక్కడ కలుగుతుంది. తపస్వి యోగికి మాత్రమే ఆ అనుభూతి ఇక్కడ చేయవచ్చు, కానీ పరంధామంలో చేరుకున్న తర్వాత మనకేమీ తెలియదు అనమాట. అది కూడా అందుకే బాబా చెప్తారు, ముక్తికి ఏముంది పిల్లలు, మీ అందరూ జీవన్ముక్తిలో ఉండేది నేను చూడాలా అని అనుకుంటారనమాట. అంతలో ఇంకొక అనుభూతిని మనం చేయాలి. ఒక్క నిమిషం అనుభవం చేసుకుంటాము. ఆ 1 నిమిషం అనుభవం ఏం చేయాలంటే, కింద పూర్తి తమో ప్రధానమైన ప్రపంచము సతో ప్రధానంగా, ఏ విధంగా బంగారు కరిగిన తర్వాత దాని రంగు చాలా బాగుంటుంది, అందుకే సోనే మే సుహాగ్ అంటారు. అదే బంగారుకి ఇంకా వాసన ఒకటి వస్తే ఎలాగుంటుంది అన్నట్టు ఆ ప్రపంచం పూర్తిగా మనము ఊహించడానికంటే ఎన్నో రెట్లు, ఎన్నో కోట్ల రెట్లు, ఎన్నో 10 రెట్లు అనమాట. అంత సుందరమైనటువంటి ప్రకృతి, సతో ప్రధానమైన గాలి, సతో ప్రధానమైన నీళ్లు, సతో ప్రధానమైనటువంటి వాయు, ఆకాశము, భూమి, అగ్ని, ఇవన్నిటితో మించుతూ మెరుస్తూ తేజోమయమైనటువంటి ఒక సుందరమైనటువంటి సృష్టి స్టార్ట్ అయింది. తర్వాత అక్కడే ప్రకృతి, తర్వాత అన్ని రకాలైనటువంటి భూచరాలు, వాయుచరాలు, జలచరాలు అన్నీ తయారవుతుంది అనమాట, కొత్త సృష్టి. సో ఇవి ఏం చేస్తుంది, ఆత్మకంటే ప్రకృతికి, అంటే శరీరమే అనుకోండి, ప్రకృతికి చాలా శక్తి ఎక్కువ ఉంటుంది. ఎవరైనా వ్యక్తి చనిపోతారు అని అనుకోండి, చనిపోయినప్పుడు ఆత్మ బయటికి ఎలాగొస్తుందంటే, ఇంకొక తల్లి గర్భంలో ఎప్పుడైతే గర్భము ధారణ అయ్యి తయారవుతుందో అప్పుడే ఈ గర్భము ఆ ఆత్మను లాగుతుంది. భలే ఏ దేశంలోనైనా ఉన్నప్పటికీ, ఎంత దూరంలో ఉన్నప్పటికీ అక్కడ ఉండే ఆత్మని, ఏ పరంధామంలోనే ఉండని, అక్కడ ఉండే ఆత్మల్ని ఆవాహన చేస్తుంది అన్నమాట. అప్పుడు లాగబడి ఆత్మ కిందకి వస్తుంది ఈ దేహంలోనికి. సో ఆ విధంగా ఇది 1 నిమిషం మనం అభ్యాసం చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఆ ప్రకృతి నన్ను ఆహ్వానిస్తుంది, నన్ను ఈ విధంగా పవిత్రంగా శ్రేష్టంగా చేసినటువంటి ఓ ఆత్మ, ఇక్కడ సుఖమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రపంచాన్ని ఏలేకి మీరే తయారు చేశారు కాబట్టి మీరే రండి. సో మనము ఈ విధంగా ఫీల్ చేయొచ్చు. బాబా నుంచి చుట్టి తీసుకుని ఏ విధంగా కిందకి నేను వస్తూ ఉన్నాను, అదే సాక్షాత్కారం బ్రహ్మ బాబాకు అవుతుందన్నమాట. ఆకాశం నుంచి ఒక్కొక్క నక్షత్రమే కిందకి దిగి వచ్చి ఆ భూమికి టచ్ అయిన తక్షణము ఒక్కొక్క దైవీ రాకుమారుడు రాకుమారిగా అయినట్టు బ్రహ్మ బాబాకు అప్పుడు సాక్షాత్కారమైంది. అనుభూతి మనం ఇప్పుడు చేస్తూ, కథ తెలుసు కాబట్టి అనుభవాన్ని మనం చేసుకోవాలి. సో కిందకి నెమ్మదిగా వస్తున్నాను, గర్భ మహల్లోకి ప్రవేశిస్తూ ఉన్నాను. గర్భ మహల్లోకి నేను ప్రవేశిస్తూ ఉన్నాను. గర్భ మహల్లోకి నేను ప్రవేశిస్తున్నాను. గర్భ జైలు ఇప్పటి వరకు మనము 63 జన్మలు అనుభవించాము. మొదటి జన్మ గర్భ మహల్లోపల ఉన్నప్పుడు ఆ ఆత్మ ఏ సుఖాన్ని అనుభవిస్తుంది,
ఆ సుఖాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. అది ఒక్క నిమిషం అనుభవం. తర్వాత ఇంకొక నిమిషం ఏమనుభవము, నా జన్మ గోల్డెన్ స్పూన్ ఇన్ ద మౌత్ అంటూ, నా జన్మ విశ్వ మహారాజుల యొక్క తల్లిదండ్రులకు నేను పిల్లన సంతానం అవుతున్నాను. నా జన్మ ఎలాగుండింది అంటే అనుభవం ఎలాగుంది నాకు అప్పుడు, నా చిన్నతనం ఎలాగుంది, బాల్యం ఎలాగుంది, యవ్వనం ఎలాగుంది. ఈ విధంగా నేను సత్యుగామి యొక్క అనుభవాల్ని కేవలం సైలెన్స్గా ఈ తపస్సులో మనం ఉంటాం కదా, అన్నీ ఆటోమేటిక్గా ఆ లైన్ జరుగుతూ పోతుంది అనమాట, నడుస్తూ పోతుంది. తరువాత మనకి ఎక్కడి నుంచినో లాగినట్టు అనిపిస్తుంది అనమాట. అది ఎక్కడ అంటే, నేను ఇప్పుడు అమలాపురంలో, నేను ఇప్పుడు మధుబన్లో, నేను ఇక్కడ ఆఫీస్లో, మీరు అక్కడ ఎక్కడైతే ఇంట్లో కూర్చొని ఉన్నారో అక్కడ తపస్విగా యోగిగా కూర్చునేటువంటి మీ యోగి స్వరూపము అక్కడ సత్యుగంలో ఉండేటువంటి దేవతా స్వరూపంలో ఉండేటువంటి ఆత్మను పిలుస్తుంది. ఎందుకంటే 1 గంట సేపు టైం అడిగాము కదా, 1 గంట సేపు టైం అయిపోయింది. ఇంకా నేను నీకు సహయోగం ఇచ్చాను కదా, ఇంకా నువ్వు వాపసు శరీరంలో వచ్చి ఈ కార్యాన్ని నన్ను వాడుకోవచ్చని మన దేహము మనల్ని పిలుస్తుంది అనమాట. అప్పుడు మనము ఆ బంగారు ప్రపంచంలో నుంచి ఆ తపస్వి మూర్తి లోపలికి నేను వాపసు వస్తున్నాను. ఏ విధంగా గుల్జార్దాది తనువులోకి శివ్ బాబా బ్రహ్మ పాప పరకాయ ప్రవేశం అవుతారు, నేను ఇప్పుడు నా స్వకాయ ప్రవేశం అవుతున్నాను. నేను నా శరీరంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాను. ఆ విధంగా వాపస్ మనము మన శరీరంలోనికి అప్పుడు సూక్ష్మ శరీరంలోకి వచ్చేస్తాము. తర్వాత స్థూల శరీరంలోని కూడాను ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. అప్పుడు ఈ 3 డైమెన్షన్స్ 3 లేయర్స్ ఫీలింగ్స్ మనలో పెరిగిపోతుంది అనమాట. నేను విదేహిను కాగలుగుతాను, ఆ శరీరము కాగలుగుతాను. అందులో ఉండేటువంటిది అంటే ఏ డ్రెస్ వేసుకున్నప్పుడు ఏ అనుభూతి కలుగుతుందో అనుభూతి వేరేగా ఉంటుంది అనమాట. మనం మధుబన్కి వచ్చినప్పుడు వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు అనుభవం వేరే, అదే పరిస్థితి స్వరూపం అనమాట. అదే ఎక్కడైనా ఫంక్షన్కి పోతే ఒక మంచి రాయల్ ఫంక్షన్ పిలిచారు మనల్ని, అప్పుడు మంచి దుస్తులు వేసుకొని వెళ్ళింటాము. అప్పుడు వేసుకున్నప్పుడు ఆ ఫీలింగ్స్ వేరే ఉంటుంది. అదేవిధంగా ఆత్మ ఈ భిన్న రకాలైనటువంటి అనుభూతుల్ని చేసుకునేటువంటి స్వరూపం ఉన్నప్పుడు అది తుచ్చమైనటువంటి హీనమైనటువంటి బలహీనమైనటువంటి విషయాల మీద మనకు మగ్గు చూపదనమాట. ఆకర్షితులు మనం కామన్నమాట. ఆ విధంగా స్వస్వరూపంలోనికి మనం స్థితులయ్యి వాపస్సు తపస్వి మూర్తిగా మనము ఎక్కడైతే యోగం చేస్తున్నామో లేదా తపస్సు కూర్చున్నామో అక్కడికి వాపసు వచ్చిన తర్వాత ఒక్కసారి అప్పటికి అనుకోకుండా ఈ కళ్ళు మూతలు పడిపోయి ఉంటుంది అనమాట. నెమ్మదిగా కళ్ళు తీయాలి, ఫాస్ట్గా కళ్ళు తీయకూడదు. నెమ్మదిగా కళ్ళు తీస్తూ తర్వాత ఒక్కసారి అదే స్వరూపంలో ఉండి అప్పుడు టైం చూస్తే 1 గంట సేపు ఎట్లా గడిచిపోయింది. ఈ తపస్య యాత్ర, జ్వాలారూప తపస్య యాత్ర 1 గంట సేపు ఎలా గడిచిపోయింది మనకు తెలియదు. తర్వాత కర్మయోగిగా ల్యాండింగ్ ఏమో అయిపోయాము. తర్వాత మన కర్మక్షేత్రంలో మన కర్మ కుశలతలతో అందరికీ ఆనందాన్ని కలిగించేటువంటి ఒక తపస్విమూర్తిగా మన కార్యాన్ని చేస్తూ తర్వాత ఈవినింగ్ 1 అవర్ ఎప్పుడు దొరుకుతుందా, ఆ టైం ఎప్పుడు వస్తుందా అని చూస్తూ మన కార్యాన్ని చేస్తామన్నమాట. మనం మధుబనికి పోవాలంటే అన్నీ సర్దుకొని తయారైపోతూ ఎప్పుడు టైం వస్తుంది, ఎప్పుడు ట్రైన్ ఎక్కుతున్నాము అనేటువంటి సమయంలో ఏ విధంగా ఇంకా అందరికీ టాటా చెప్తున్నాం అనమాట. ఊరు వదులుతున్నాము, స్టేషన్ కూడాను మన ఊరు వదులుతూ ఉంది. అప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది, అన్నిటి నుంచి కూడా ముక్తి అయిపోయినాను, నేను ఇంకా మధుబనికి వెళ్తున్నాను అనే స్మృతి ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా నేను ఇప్పుడు కొత్త ప్రపంచానికి వెళ్తున్నాను అనే భావాలతో, నేను తపస్సు చేసుకుంటున్నాననే భావాలతో మనం చాలా ఆనందాన్ని అనుభవించవచ్చు. సో
శాంతి.